మనం చూడబోతున్నది అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి బిందుసాగర్ సరోవరం. చాలా అందమైనటువంటి సరోవరం. ఇది లింగరాజ మందిరానికి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. లింగరాజ మందిరం ఎక్కడ ఉందంటే భువనేశ్వర్లో ఉంది. ఒరిస్సా రాజధాని అయినటువంటి భువనేశ్వర్లో రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అద్భుతమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి సాగరం ఇది. ఎంత పవిత్రమంటే పునర్జన్మన విద్యతే. ఎవరైతే ఈ సరస్సులో స్నానం చేస్తారో వాళ్ళకంట మళ్ళీ మానసిక శారీరక వ్యాధులే ఉండవు. కాకుండా ఈ జన్మ విడిచిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళడం అనేది కంపల్సరీ అంట. లింగరాజ మందిరం అంటే లింగాలకు రాజు అయినటువంటి లింగరాజు శివుని మందిరం. అంతేకాకుండా అది వైష్ణవ మందిరంగా కూడా భావించబడుతుంది. లింగరాజ మందిరం 2, ఒకటి శైవ వైష్ణవులకి ఇద్దరికీ కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అది. ఒకప్పుడు శివుడు వారణాసి తర్వాత అత్యంత ఇష్టమైనటువంటి ప్రాంతమైనటువంటి ఈ భువనేశ్వర్కి చేరుకొని లింగరాజు ఒక మామిడి చెట్టు కింద స్వయంభుగా ఏర్పడ్డారు. కాబట్టి ఇది స్వయంభు క్షేత్రం అంటారు, ఏకామ్ర క్షేత్రం అంటారు. ఎందుకంటే ఒక మామిడి చెట్టు కింద ఏర్పడ్డారు కాబట్టి. అయితే అమ్మవారికి చెప్పకుండా శివుడు ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల బ్రహ్మ ద్వారా తెలిసినటువంటి విషయము పార్వతి వెంటనే ఈ ప్రదేశాన్ని చేరుకుంటుంది. చూసేసరికి శివుడికి చాలా ఆవులు పాలిస్తూ ఉంటాయి. ఒక పుట్టలో ఉండే విధంగా ఉంటాడు శివుడు. శివునికి ఆవులు పాలిస్తూ ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్నటువంటి పార్వతి ఇక్కడే శివుడు వేంచేసి ఉన్నాడని తెలుసుకొని వెంటనే ఒక గొల్లభామగా ఉంటూ గోవులను కాసుకుంటూ ఆ విధంగా శివుడికి సేవ చేస్తూ ఉండేది. ఈ విధంగా సేవ చేసేటప్పుడు ఆ గొల్లభామ రూపంలో ఉండేటటువంటి పార్వతి యొక్క దివ్యమైనటువంటి దేహకాంతికి ఆకర్షితులైనటువంటి 2 రాక్షసులు, వాళ్ళే కృత వాస అనేటటువంటి 2 రాక్షసులు కామించారు. వెంటనే వాళ్ళ యొక్క మనస్సుని పార్వతీ అమ్మవారికి చెప్పడం జరిగింది. వెంటనే అమ్మవారు క్రోధంతో వాళ్ళిద్దరినీ కూడా భూమిలోకి పాతివేయడం జరిగింది. దాన్నే అద్భుతమైనటువంటి విరోచితమైనటువంటి ఒక దివ్యమైనటువంటి లీల. ఆ లీల జరిగిన తర్వాత ఎప్పుడైతే పార్వతి కృతవాస అనేటటువంటి రాక్షసుల్ని భూమి మీద పాతిపెట్టేసిందో ఆ ప్రదేశాన్ని దేవీ పాదహర అంటారు. అది ఒక సరస్సులాగా ఉంటుంది. దాని చుట్టూ 108 లింగాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారు బాగా అలసిపోయారంట. ఆ 2 రాక్షసులతో పోరాడిన తర్వాత బాగా అలసిపోవడం వల్ల శివునికి దయ కలిగి ఒక సాగరాన్ని ఏర్పాటు చేశారు. లింగం నుంచి ఉద్భవించినటువంటి జలము 100 మీటర్ల దూరంలో ఉండేటటువంటి ఈ ప్రదేశంలోకి చేరుకొని పార్వతీ అమ్మవారి యొక్క దాహాన్ని తీర్చగలిగిందంట. అదే అలా పెద్దదై ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక పెద్ద సాగరంగా మారిపోయింది. అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి అచింత్యమైనటువంటి ఈ సాగరం ఇది బిందు సాగర్ అంటారు. సాగరం అంటే సముద్రం అనే శబ్దం, బిందు అంటే ఒక చిన్న డ్రాప్. భగవత్ కృప అనేటటువంటి సాగరంలో ఒక బిందు అనేది ఈ సరస్సుగా భావించబడుతుంది. ఎవరైతే ఈ ప్రదేశంలో మనం స్నానం చేస్తామో వెంటనే కూడా మనకి మానసిక ఆధ్యాత్మిక స్థితికి మనం పొందుతామంట. ఈ మందిరం పక్కనే మనకి అనంత వాసుదేవ మందిరం కూడా ఉంటుంది. అది కూడా వైష్ణవ క్షేత్రం. చుట్టుపక్కల అన్నీ కూడా శైవ క్షేత్రాలు ఉన్నట్లయితే ఇక్కడ మాత్రం మనకి వైష్ణవ క్షేత్రం మనం చూసుకోవచ్చు. ఈ యొక్క బిందు సాగరం గురించి అనేకమైనటువంటి పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది. బిందు సాగరం యొక్క మహత్యం అనేది అంత అద్భుతమైనటువంటిది.
సాక్షాత్తు శివునికి కాశీ తర్వాత అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశమే ఇది. ఏకాంబర క్షేత్రం మనము తిరుపతి దగ్గర ఉన్నటువంటి కాంచీపురంలో కూడా ఉంది. అది పంచభూతములతో కలిగినటువంటి పృథ్వీలింగం అక్కడ ఉంది. అక్కడ కూడా పార్వతీదేవి యొక్క తపస్సుకి పార్వతీదేవి చేత తయారు చేయబడినటువంటి భూమితో పృథ్వీలింగం అనేది ఏర్పడింది. అది కూడా దాన్ని కూడా ఏకాంబర క్షేత్రం అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిందుసాగరానికి ఏర్పడడానికి కారణమైనటువంటి లింగరాజ మందిరం కూడా ఏకాంబర క్షేత్రంగానే భావించబడుతుంది. ఈ మందిరానికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో మనకి జగన్నాథ స్వామి మందిరం ఉంది, కోనార్క్ మందిరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే భువనేశ్వర్ వస్తారో వాళ్ళు తప్పకుండా కూడా లింగరాజస్వామి వారి మందిరాన్ని దర్శించుకొని ఆ తర్వాత బిందుసాగరంలో మనము నదీ స్నానం చేసినట్లయితే, అంటే సాగర్ స్నానం చేసినట్లయితే అత్యంత పవిత్రం అనేది, పుణ్యం అనేది మనకి కలుగుతుంది. మానసికమైనటువంటి స్థితి నుండి ఉన్నత స్థితి అయినటువంటి ఆధ్యాత్మిక స్థితికి మనము ఉద్ధరింపబడతాం. కాబట్టి శివుని యొక్క క్షేత్రం కాబట్టి కంపల్సరిగా ఓం నమః శివాయ చెప్పుకుంటూ హరే కృష్ణ.